హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, అలాగే 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి మనకి వచ్చే నెల నుంచి కొత్తగా పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు. అలాగే కొత్త పెన్షన్ల పోర్టల్ కూడా ఈ తేదీ నుంచి అప్లై చేసుకోబోతున్నారు. ఎవరెవరికి ముందుగా ఈ పెన్షన్లు అందజేయనున్నారు, కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఇస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలైనా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా మనకి ఎన్నికలప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. 50 ఏళ్ళు నిండిన వారికి కూడా పెన్షన్ అందజేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఈ హామీని వచ్చే నెల నుంచి అమలు చేసే దిశగా ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. మనకి గత నెలలోనే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు, అలాగే కేబినెట్ సమావేశం జరిగినప్పుడు అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడనప్పటికీ మనకి తాజాగా వచ్చే నెలలో ఏంటంటే దీనికి సంబంధించి మే 8వ తేదీ నుంచి 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారందరికీ, ఈ కేటగిరీల వారందరికీ పెన్షన్ అయితే అందించబోతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా మొదలుపెట్టింది. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఈ ప్రత్యేకంగా 50 ఏళ్ళు నిండిన వారందరికీ పెన్షన్లపై అయితే సమాధానం అయితే అందించారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే దీనిపై కార్యాచరణ సిద్ధమైందని చెప్పి తెలిపారు. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు అవి రూపొందించాల్సి ఉంది. గతంలో మాదిరిగానే ఉన్న గత ప్రభుత్వం మనకి వైసీపీ ప్రభుత్వం హయాంలో అమలు పరుస్తున్న రూల్స్ని అమలు చేస్తారా, లేదా పెన్షన్కి ప్రత్యేకంగా ఏమైనా సరికొత్త రూల్స్ను తీసుకొస్తారా అనేది అయితే ఇంకా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. మనకి పెన్షన్ కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ రూల్స్ను అమలు చేస్తే దాదాపు ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మేము పెన్షన్లు భారీగా తొలగించలేదని, కేవలం చనిపోయిన వారి పెన్షన్లు మాత్రమే తొలగించామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 కేటగిరీల కింద అందరికీ పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ప్రస్తుతం చేనేత, దివ్యాంగులు, ఆదివాసి గిరిజనులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్జెండర్లు, ఎస్టీలు 50 ఏళ్లకే పెన్షన్ అయితే పొందుతున్నారు. ఇకపై వీరితో పాటు బీసీ, ఎస్టీ, ఎస్టీలందరికీ 50 ఏళ్ళు నిండిన వారికి కూడా పెన్షన్ అయితే అందించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 50 నుంచి 59 ఏళ్ల వరకు పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య 12,09,432 మంది. అన్ని వర్గాలకు కలిపి మొత్తంగా 63,20,000 మందికి పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి పెన్షన్లను మాత్రమే తొలగించామని, పెన్షన్లకు సంబంధించి బడ్జెట్లో 32,141 కోట్ల రూపాయలను కేటాయించారని తెలిపారు. ఇక పెన్షన్లకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా లబ్ధిదారులకు ఈ మొత్తంలో పెన్షన్ అందజేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హమని ఈ సందర్భంగా టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. మనకి పెన్షన్కి సంబంధించి అనేక కేటగిరీల కింద పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ఈ పెన్షన్లు మనకి వికలాంగులు, వితంతువులు, అలాగే డప్పుకారులు, ఇక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు చెందిన వారందరికీ ఈ పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ఇక మీరు ఒకవేళ వితంతువు అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే రెడీగా చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ పెన్షన్స్ ఎలాగో ఇస్తారు కనుక దీనికి సంబంధించి ఒకవేళ మీరు ఒంటరి మహిళలు అయితే ఒంటరిగా ఉంటున్నట్టు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మీరు ఒకవేళ అంగవైకల్యంతో ఉన్నవారైతే దీనికి సంబంధించి సాధారణ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది. కేవలం అంగవైకల్యం శాతం 40కి పైన ఉన్న వారికి మాత్రమే ఈ వికలాంగుల కోటాలో అయితే పెన్షన్లను అయితే కొత్తగా అయితే జారీ చేస్తుంది. అలాగే అనేక కేటగిరీలకు సంబంధించి మనకి ఆధార్ కార్డ్, అలాగే రేషన్ కార్డ్, ఇన్కమ్, క్యాస్ట్, ఈ 4 డాక్యుమెంట్లు అయితే ఖచ్చితంగా మనకి పెన్షన్ అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరైతే రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన డాక్యుమెంట్స్లో ముఖ్యమైన డాక్యుమెంట్స్. వీటితో పాటు ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలంటే సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి తీసుకుంటారు. సో మీరైతే రెడీగా ఈ పత్రాలు పెట్టుకోండి. మనకి వచ్చే నెల మే నుంచి అయితే కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు. అలాగే వన్స్ రేషన్ కార్డ్స్ ఎప్పుడైతే మనకి కొత్తగా మంజూరు చేస్తారో ఆ రేషన్ కార్డ్స్ మంజూరు చేసిన తర్వాత కొత్తగా పెన్షన్ లబ్ధిదారులు కూడా అయితే పెన్షన్ అయితే అందజేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల కోసం
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఫ్రెండ్స్, మీరు ఏ కేటగిరీ కింద పెన్షన్ అప్లై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.